అప్పటికప్పుడు ఏదైనా స్వీట్ చేయాలనుకుంటే అటుకులతోటి ఇలా చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి దీన్ని ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీన్ని ప్రిపేర్ చేయడం ఎంత ఈజీ అంటే పిల్లలకు కూడా ఈజీ చేసేస్తారు. అంత సింపుల్ ప్రాసెస్లో దీన్ని చేసుకోవచ్చు. దీనికోసం ఏదైనా స్ట్రైనర్లోకి ఒక కప్పు అటుకులు వేసుకొని పైనుంచి ఇలా నీళ్లు పోసామంటే అటుకుల్లో ఉన్న డస్ట్ అంతా కూడా రిమూవ్ అవుతుంది. అండ్ అలాగే ఇవి లైట్గా నానతాయి అన్నమాట. ఇక్కడ లావు అటుకులు అయితేనే బాగుంటుందండి ఈ స్వీట్ టేస్ట్. అదే పల్చటి అటుకులు తీసుకున్నామంటే మెత్తగా అయిపోతుంది అనమాట. సో లావు అటుకులు అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇలా స్ట్రైన్ అయిన అటుకుల్ని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక 3 స్పూన్లు నెయ్యి వేసుకొని మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. నేను బాదం పప్పు, జీడిపప్పు వేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే నెయ్యిలోకి ఒక 1/4 కప్పు బెల్లం తురుము వేసుకుంటున్నాను. ఒకవేళ స్వీట్ బాగా కావాలనుకుంటే 1 కప్పు బెల్లం తురుము అయితే సరిపోతుందండి. బట్ నేనైతే 1/4 కప్పు బెల్లం తురుము 1/4 కప్పు నీళ్లు పోసుకుంటున్నాను. నీళ్ళు ఎక్కువగా పోస్తామంటే స్వీట్ బాగా జారుగా అవుతుందన్నమాట. సో 1/4 కప్పు బెల్లం తురుముకి 1/4 కప్పు నీళ్ళు అయితే కరెక్ట్గా కన్సిస్టెన్సీ సరిపోతుంది. జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుందండి. ఎటువంటి పాక రానవసరం లేదు. ఇప్పుడు ఇందులోకి 1/4 కప్పు ఎండు కొబ్బరి తురుము వేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చు. కొబ్బరి తురుము వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. జస్ట్ 1 లేదా 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఫ్లేవర్ కోసం ఇలాచీ పొడి కూడా వేసుకుంటున్నాను. ఇందులోకి ఫైనల్గా అటుకులు వేసుకోవాలి. అటుకులు చూడండి ఎంత డ్రైగా ఉన్నాయో, సాఫ్ట్గా చక్కగా డ్రైగా ఉన్నాయన్నమాట. ఇలా ఉంటేనే మనకి పర్ఫెక్ట్గా వస్తుందండి స్వీటు. ఇప్పుడు అటుకులు కూడా వేసి మంటని సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. అటుకులు పాకాన్ని పీల్చుకొని సాఫ్ట్గా తయారవుతాయి. ఈ టైంలో మంట ఎక్కువగా ఉందంటే బాగా మెత్తగా అయిపోతాయి అన్నమాట. సో మంటని సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. చూడండి పాకం అంతా కూడా అటుకులు పీల్చేసుకుంటాయి. ఇప్పుడు మూత పెట్టేసి 1 నిమిషం పాటు వదిలేయాలి. 1 నిమిషం తర్వాత మూత తీసి చూస్తే చక్కగా సాఫ్ట్గా జ్యూసీగా ఉంటుందన్నమాట ఈ స్వీట్ చూడడానికి. చూడండి కరెక్ట్గా ఉంది కదా. ఇప్పుడు ఇంకొకసారి మిక్స్ చేసుకొని ఫైనల్గా ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకుంటే కరెక్ట్గా ఉంటుందన్నమాట. అండ్ అలాగే ముందు మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అవి కూడా వేసి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్ తోటి ఈ స్వీట్ ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇన్స్టెంట్గా ఏదైనా ప్రసాదం చేయాలనుకున్నప్పుడు ఇలా అటుకులతోటి ఈ స్వీట్ ప్రిపేర్ చేశారంటే టేస్టీగా ఉండటమే కాకుండా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో చూసారు కదా ఈ టేస్టీ సింపుల్ అండ్ పోహా స్వీట్ రెసిపీ. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.